పూజ ఏమిటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమీ చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏమిటి అసలు సంగతి? నేను ఒక ప్రజాకార్యం నెత్తినేసుకున్నాను. ఏమిటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటెంలో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరెవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని? నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, మీకంత సమయందుకు గానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఎకేకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలనే ఇవి. అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానిక? ఇదిగో అమ్మాయి పంజ, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ, నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. కమా. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి వాళ్ళకు ఎక్కడ తగులడిందో ఏమిటో. ఇలా వెంటబడి తిరగడానికి దానికి ఏమైనా వస్తాయా? అవునా? మహాశిలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భాగ్యనగరం అనే నృత్యనాటిక ప్రదర్శించబడుతుంది. జహాపర్, వ్యక్తిని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించని ప్రభుత్వమే కాదు, బానిసత్వం. స్వతంత్రంగా జీవించడమే